మరి సహస్ర అనే ఒక బాలికను ఒక బాబు 10th క్లాస్ చదివే బాబు 15 years బాబు కత్తిపోటులతో చంపడం మనం చూస్తూ ఉన్నాము. మరి అలా 15 సంవత్సరాలు కూడా పూర్తిగానే ఆ బాబు అంత క్రూరమైన మనస్తత్వంతో మరి ఆ పాపను మరి చంపడం అనేది చాలా బాధాకరమైన విషయము. అంతేకాదు ఎవరు లేని సమయంలో తల్లిదండ్రులు పనికి వెళ్ళినప్పుడు మరి ఆ కుటుంబంకి వెళ్ళి మరి ఆ కుటుంబంలో చోరీ చేయాలనే ఉద్దేశంతో మరి బ్యాట్ను కానీ లేకపోతే చోరీ ఒక దొంగతనం అనేది చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ బావ అక్కడికి వెళ్ళినప్పుడు అది చూసిన సహస్ర మరి తల్లికి తండ్రికి చెప్తే ఇబ్బంది అవుతుందని ఆ పాపను కత్తిపోటులతో పొడిచి చంపడం అనేది చాలా హృదయ విదారకరమైన సంఘటన. వీడియోస్ చూస్తున్న తల్లిదండ్రులు మరి బైబిల్ గ్రంథంలో ఈ విధంగా ఉంది. మరి బాలుడు నడవవలసిన త్రోవలో వారిని నడవడం నేర్పండి రాయబడిందంటే ఒక చిన్న పిల్లల మనస్తత్వం అనేది ఏమీ రాయని నల్లబల్లతో సమానమని ఒక మనస్తత్వ శాస్త్రవేత్త అనడం జరిగింది. అంటే పసిపిల్లల హృదయము చాలా ఏమీ రాయని నల్లబల్లలాగా మరి ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి పిల్లలను తల్లిదండ్రులు మరి మంచి నడవడిలో వారికి మంచి మార్గంలో వారిని తీర్చిదిద్దడం అనేది తల్లిదండ్రుల బాధ్యత ఉంది. పిల్లలు పెరుగుతున్న సమాజంలో మరి కొన్ని పరిసరాల నుంచి కొంత మరి వాళ్ళ జ్ఞానం అనేది వస్తుంది. అది మరి మంచిదైనా కానీ మరి ఇలాంటి చెడ్డది పరిసరాల నుంచి కూడా కొంత జ్ఞానం అనేది పిల్లలకు వస్తుంది. అది మంచి వాతావరణంలో పెరిగినప్పుడు అది మంచి వాతావరణంలో మంచి జ్ఞానంతో నింపుకుంటారు. పరిసరాల నుంచి కూడా పిల్లలకు కొంత జ్ఞానం వస్తుంది. మరి ఆ జ్ఞానం అనేది మరి మనము తల్లిదండ్రులమైనము వారిని నడిపే మార్గం బట్టి మనము చెప్పే మంచి మాటలను బట్టి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు మంచిగా పెరిగే అవకాశం ఉంది. అలా కాకుండా తల్లిదండ్రులు పిల్లల్ని నిర్లక్ష్యపరిచినప్పుడు మరి వారి విషయంలో అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఈ బాలుడి విషయంలో చూసుకున్నట్లయితే ఆ బాలుడు మరి క్రైమ్ అంటే మరి క్రిమినల్కి సంబంధించిన వీడియోస్ చూడడము, అలాంటి మనస్తత్వంతో నింపబడము, అందులోనే లీనమైపోవడం అంటే అది ఏది తప్పో ఏది ఒప్పో తెలియని స్థితిలో ఆ క్రైమ్ వీడియోస్ చూస్తూ అందులో లీనమైపోతున్న ఆ బాలుడిని మరి అలా జీవిస్తున్న ఆ బాలుడు మరి చాలా హృదయం అనేది చాలా వికారంగా తయారైన ఆ బాలుడిని క్రైమ్ వీడియోస్ చూస్తూ ఆ క్రైము సంబంధించిన తలాంతులతో నింపబడి మరి ఆ బాలుడి యొక్క మనస్తత్వం ఎంతో క్రూరంగా తయారు కావడము, తను చోరీ చేయడానికి మరి ఒక ప్లాన్ అనేది మరి రాసుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇంత కఠినంగా తయారవుతున్నప్పుడు తల్లిదండ్రులమైన మరి పిల్లలు ఎటు వెళ్తున్నారు? కఠినాత్మకంగా పెరుగుతున్నారా, మరి మంచి మార్గంలో పెరుగుతున్నారా తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉంది. వారిని మనము మరి చిన్ననాటి నుంచే వారిని మనము చక్కటి మార్గంలో పెంచినప్పుడైతే వారు చాలా చక్కగా వారి భవిష్యత్తు ఉంటుంది. అలా కాకుండా నిర్లక్ష్యపరిచినప్పుడు దానికి తగ్గ మూల్యము చెల్లించక తప్పదు. కాబట్టి జ్ఞానవంతురాలు అంట మరి ఇంటి వారి యొక్క నడతలను బాగుగా కనిపెడుతుందంట. మరి ఒక స్త్రీ మరి పిల్లల యొక్క నడతలను మరి కుటుంబస్తుల నడతలను బాగుగా కనిపెట్టాలి. ఏది మంచో ఏది చెడు వివేచించే జ్ఞానం కలిగి ఉండాలి. అంతేకాదు యోబు భక్తుని చూస్తున్నప్పుడైతే యోబు తన పిల్లలు దేవుని దూషించారేమో, మనసులో ఏమైనా పాపంలో దేవుణ్ణి దూషించారేమో అన్న ఉద్దేశంతో యోబు భక్తుడు దేవుని యొద్ద ప్రార్థించాడంటే మరి తను పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండడం జరిగింది. అలాగే మరి ఏలిని చూసుకున్నట్లే తన కుమారుల విషయంలో కుమారులు భ్రష్టత్వంతో నింపబడము, వారికి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి శాపగ్రస్తంలోకి వెళ్ళిపోవడం చూసాము. మరి ఏలి కుమారులను చూసినట్లయితే భ్రష్టత్వంతో నింపబడడం, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి శాపగ్రస్తంగా బ్రతకడం చూసాము. అదే ఏలి దగ్గర పనిచేస్తున్న సమూయేలు రాజులను అభిషేకించే ఆ సమూయేలు మరి ఎంతో చక్కగా ఏలి దగ్గర మరి ఏలి కుమారులు మరి ఎంతో భ్రష్టత్వంగా జీవించడము, మరి వారు దేవుని యొక్క కోపము వల్ల వారు చనిపోవడం జరిగింది. అలాగే మరి సమూయేలును దేవుడు ఏలి దగ్గర మరి ఉంచడం వల్ల సమూయేలు ప్రవక్తను మరి గొప్పగా తీర్చిదిద్దడం జరిగింది. అంటే ప్రియ దేవుని జనాంగమా, మరి ఈ అంత్య దినాల్లో మనం ఉంటున్నాము కాబట్టి పిల్లలను మనము వారు ఏ మార్గంలో వెళ్తున్నారు, ఎలా ఉంటున్నారని
వారికి ఏ మార్గం గుండా వారిని నడపాలనే దారి చూపిస్తూ వారికి చక్కగా బోధించడం అనేది తల్లిదండ్రుల బాధ్యత ఉంది. తల్లిదండ్రులు వారికి చక్కటి మార్గాన్ని చూపిస్తూ చక్కగా బోధిస్తూ ఏది మంచో ఏది చెడో అనేది తల్లిదండ్రులు బోధిస్తూ వారికి ముందుకు మరి కొనసాగించే విధంగా నేర్పాలి. ఎందుకంటే పిల్లల మనస్తత్వం ఏమి రాయని నల్లబల్ల లాంటిదంటే వారికి మనస్తత్వంలో ఏమీ లేదు. కొంత బై బర్త్ కొంత జ్ఞానం వచ్చినప్పటికీ మరి పరిసరాల నుంచి కొంత మరి జ్ఞానం అనేది పొందుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిసరాలలో పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు ఏది మంచి ఏది చెడు అనేది వివేచించి పిల్లలకు నేర్పుతూ ముందుకు మరి వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులే ఉంది. మరి వారిని మరి కఠినంగా మరి ప్రవర్తిస్తూ కఠినంగా బ్రతుకుతున్న ఆ సమయంలో మరి అలాంటి వ్యక్తుల విషయంలో అది తల్లిదండ్రుల పూర్తి బాధ్యత అయి ఉంటుంది. కాబట్టి దేవుడి బిడ్డలు ఎవరైనా వాక్యం చూస్తుంటే పిల్లలు మరి ఏ విధంగా వాళ్ళ మనస్తత్వం పెరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది వారికి మీరు గమనించుకోవాలి. మనం ఎంత బిజీగా ఉన్నా కూడా మరి ఎంత సమస్యలలో ఉన్నా కూడా పిల్లల యొక్క మనస్తత్వాన్ని మరి కనిపెడుతూ మనం వారి కోసం ప్రార్థిస్తూ దేవుని యొద్ద ముందుకు వెళ్ళడం మనకి ఎంతో మేలు. దావీదును చూసుకున్నట్లయితే దావీదు యొక్క కుమారుడు అబ్షాలోము, మరి దావీదును చూసుకున్నట్లయితే అబ్షాలోము దావీదు యుద్ధ వీరుడు, దేవుని యొక్క హృదయానుసారుడు. కానీ అబ్షాలోము అతనికి వ్యతిరేకంగా ఈ తండ్రికి వ్యతిరేకంగా పోరాటం జరగడం జరిగింది. కాబట్టి పిల్లల విషయంలో మరి ఎంతో ప్రార్థన అవసరము. ఎంతో ముందుకు మనం సాగాలంటే వారికి ఎంతో జ్ఞానంగా బోధిస్తూ ముందుకు సాగాలి. జ్ఞానం కలిగిన స్త్రీ మరి కుటుంబంలో ప్రతి ఒక్కరి నడతలు బాగుగా కనిపెడుతూ వారి కోసం ప్రార్థిస్తూ మరి ముందుకు దేవుని కృపలో సాగడం ఎంతైనా అవసరమో. మరి కుక్కటిపల్లి శాస్త్ర అత్య విషయంలో ఎంతో చింతించాల్సిన విషయము. తను చాలా చిన్న వయసులోనే మరి హత్య గావించబడడం చాలా దుఃఖకరమైన విషయము. ఆ కుటుంబం ఓదార్చబడాలని, తల్లిదండ్రులు ఓదార్పు పొందాలని, మరి వారికి న్యాయం జరగాలని మనం కోరుకుందాము.